వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను క్యాబేజీ ఎగ్ ఫ్రై చేయబోతున్నాను. ఈ ఫ్రై అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా బాగుంటుంది. క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే ఇష్టంగా తింటారు. ఈ ఫ్రై తయారు చేయడానికి ముందుగా నేను ఒక 350 గ్రాముల క్యాబేజీ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి, కర్రీకి తగినంత ఆయిలు. తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అదేవిధంగా కరివేపాకు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్, ఉల్లిపాయ ముక్కలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఆనియన్స్ కలర్ మారిపోయినాయి. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు అంతా కూడా తాలింపు మగ్గేటట్లు కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఒక రిక్వెస్ట్, ఈ కొత్త ఛానల్కి మీ సపోర్ట్ అవసరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము కట్ చేసుకున్నటువంటి ఈ క్యాబేజీని తాలింపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తాలింపు అంతా కూడా క్యాబేజ్ ముక్కలకి బాగా పట్టాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గిద్దాము. చూద్దాం, సగం వరకు మగ్గిపోయింది. ఇప్పుడు మనము ఫ్రైకి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము. ఈ ఉప్పు కూడా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. చూద్దాం, క్యాబేజీ మగ్గిపోయింది. ఇప్పుడు ఈ క్యాబేజీని అంతా కూడా ఒక సైడ్ కనుక్కోవాలి. ఇక్కడ నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. మీకు ఎన్ని గుడ్లు కావాలంటే అన్ని గుడ్లు తీసుకోండి. ఈ ఎగ్స్ని ఈ విధంగా పగలగొట్టి వేసుకోవాలి, ఒక సైడ్కి వేసుకోవాలి. అన్ని గుడ్లను పగలగొట్టుకున్న తర్వాత మనము ఈ ఎగ్స్ని కలపకూడదు, అలాగే ఉంచి మూత పెట్టి ఉడికించుకోవాలి. చూద్దాం, ఎగ్స్ని రెండో వైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. స్లోగా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిసేపు మళ్ళీ ఉడికిద్దాము మూత పెట్టి. చూద్దాం, ఎగ్స్ బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో ఎగ్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ముక్కలుగా ఉంటే కర్రీ బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి. ఎగ్ అండ్ క్యాబేజీ ముక్కలన్నీ కూడా బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. క్యాబేజీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా తయారు చేసుకుంటే ఇష్టంగా తింటారు. తర్వాత రుచికి తగ్గ కారం వేసుకోవాలి. మీరు ఎంత తినగలరో అంత కారం వేసుకోండి. ఈ కారం కూడా ఫ్రైకి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. మూత పెట్టి మరికొద్దిసేపు మగ్గిద్దాము. చూద్దాం, ఇప్పుడు మనము ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇవన్నీ కూడా క్యాబేజీకి, ఎగ్గుకి బాగా పట్టాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 నిమిషం ఉంచుదాం. చూద్దాం, ఇప్పుడు మనం చివరగా కొత్తిమీరనేసి కొత్తిమీర ఫ్లేవర్ కూడా ఫ్రైకి పట్టేటట్టు మరోసారి కలుపుకుందాం. మూత పెట్టి 1-2 నిమిషాలు ఉంచుదాం. చూడండి, ఎమ్మి ఫ్రై రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.